జిల్లాలో ఓ వైసీపీ నేత అనుచరుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. వైసీపీ హయాంలో సదరు వైసీపీ నేతకు చెప్పి మెడికల్ సీట్ ఇప్పిస్తానంటూ 1.20 కోట్ల రూపాయలు నొక్కేశాడు. బెంగళూరు రామయ్య మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్లుగా నకిలీ ఆఫర్ లెటర్ చేతికిచ్చి ఘోరంగా మోసం చేశాడు. బాధితుడు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వైసీపీ నేతకు అత్యంత సన్నిహితుడు అడపా ప్రేమ్చంద్ ఈ నిర్వహణకి ఒడిగట్టాడు. ఆ ఫిర్యాదులో బాధితుడు మన్నే సుబ్బారావు ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రేమ్చంద్ను అడిగారని, ఆ మొత్తం సదరు నేతకు ఇచ్చారని, ఆయన ఇవ్వగానే ఇస్తానని చెప్తానన్నాడని, అప్పటి వరకు ఆగలేకుంటే చేతనైంది చేసుకోండి అని తేల్చేసి చెప్పాడని బాధితుడు తెలిపాడు. తాడేపల్లి మండలం కుంచలపల్లి గ్రామానికి చెందిన మన్నే సుబ్బారావు కుమారుడు రూప్ సాయికి కౌన్సిలింగ్ ద్వారా చండీగఢ్లో మెడికల్ పేజీ సీటు వచ్చింది. అయితే అక్కడ పేజీ చేసిన తరువాత మరో 2 ఏళ్లు అక్కడే పనిచేసే విధంగా బ్యాన్పై సంతకాలు చేయాలని ఆ కాలేజీ యాజమాన్యం షరతు పెట్టింది. దీంతో ఆ సీటు వదులుకున్నారు. మళ్లీ ఎంట్రన్స్ రాయిగా విజయవాడ పిన్నమనేని కళాశాలలో సీటు వచ్చింది. అయితే చండీగఢ్లో సీటు వచ్చినా చేరని కారణంగా తమ కాలేజీలో చేర్చుకోలేమని కౌన్సిలింగ్ సందర్భంగా మేనేజ్మెంట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో సుబ్బారావు తనకు తెలిసిన వారి ద్వారా వైసీపీ నేతకు అత్యంత సన్నిహితుడైన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పరిధిలో వాడపాలెం గ్రామానికి చెందిన అడపా ప్రేమ్చంద్ను కలిశారు. 2 కోట్లు ఇస్తే సజ్జల ద్వారా చెప్పించి విజయవాడ పిన్నమనేని కళాశాలలో సీటు ఇప్పిస్తామని సుబ్బారావును ఆయన నమ్మించారు. వైసీపీ కేంద్ర కార్యాలయానికి సుబ్బారావును తీసుకెళ్లి చాంబర్ వద్ద 45 లక్షల రూపాయలు ప్రేమ్చంద్ తీసుకుని లోపలికి వెళ్లారు. ఆ మొత్తం ఆ నేతకు ఇచ్చినట్టు బయటకు వచ్చి సుబ్బారావుకు తెలిపారు. ఆ తరువాత రావులపాలెనికి చెందిన 7 స్టార్ ఎంటర్ప్రైజెస్ అధినేత విజయలక్ష్మి భర్త గుత్తుల అవినాష్, భీమవరానికి చెందిన కట్టివాటి బాలరెడ్డి ఖాతాల ద్వారా మరో 75 లక్షలు ప్రేమ్చంద్ తీసుకున్నారు. సీటు విషయాన్ని సదరు నేత సీఎంఓ ధనుంజయ రెడ్డి చూస్తానన్నారని సుబ్బారావుకు ప్రేమ్చంద్ చెప్పారు. వైసీపీ నేత ధనుంజయ రెడ్డితో ఫోన్ చేయించి విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ రాధికారెడ్డి ద్వారా పిన్నమనేని కాలేజీ మేనేజ్మెంట్కు చెప్పించారని, అయితే సీటుకు 4 కోట్లు అడుగుతున్నారని సుబ్బారావుకు ఆయన తెలిపారు. తాను అంత డబ్బులు ఇచ్చుకోలేనని, తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని సుబ్బారావు అడిగారు. అయితే బెంగళూరులో మంత్రి పెద్దిరెడ్డికి వైసీపీ నేతకు రామయ్య మెడికల్ కళాశాల, రాజరాజేశ్వరి మెడికల్ కళాశాలలో వాటా ఉందని ప్రేమ్చంద్ తెలిపారు. బెంగళూరు తీసుకువెళ్లి రామయ్య మెడికల్ కళాశాలలో పేజీ సీట్ ఇప్పిస్తారని సుబ్బారావుకు తెలిపారు. అంతేకాకుండా అక్కడి రెవెన్యూ శాఖ మంత్రి పేరుతో ఫోర్జరీ లెటర్ తీసుకున్నారు. రామయ్య మెడికల్ కళాశాలలో ఎంఎస్ జనరల్ సర్జన్ గా సుబ్బారావు కుమారుడికి సీటు కేటాయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి సుబ్బారావుకు ప్రేమ్చంద్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకుని రామయ్య మెడికల్ కళాశాలకు వెళ్లి విచారించగా అదంతా ఫేక్ అని తేలిందని తన ఫిర్యాదులో సుబ్బారావు తెలిపారు.